వెల్కమ్ టు MG9 న్యూస్. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ స్టేట్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పాపయ్య నగర్ కాలనీలో సంతోష్ నగర్ కాలనీ, వేస్ట్ సంతోష్ నగర్ అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించారు. భారీ వర్షాలకు వరదలు రావడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల బాగోగులు సురక్షితంగా ఉన్నారా లేరా అని తెలుసుకుని నగరంలో పలు కాలనీలో పర్యటించి భోజనాలు, ఆహార పదార్థాలు అందించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్ పల్లపు రవి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్తో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముదిరాజ్ పాలు. స్కూల్లో పెట్టినాం ఉండడానికి నీళ్ళు బాగా వస్తాను కట్ చేసి డాక్టర్ పెట్టినాం 2 రోజులు వర్షం నీళ్ళు చెత్త నీళ్ళు తిరిగినాయి. బండకు బారానా బండకు బేస్మెంట్ లెవెల్ పోతున్నాయి నీళ్ళు. ఏ వాటర్లో జవహర్ నగర్లో వాటర్లో మోటార్లు నీళ్ళలో జరుగుతున్నాయి. అవునవునవును నీకు పంపిస్తాను, నీళ్ళలో వరదల తిరిగి నీకు పంపిస్తాను. అంటే ఏమవుతుందంటే కొన్ని ఆ నీళ్ళే ఇట్లా వస్తుంది. రావచ్చు ఇంకా దీనికి రాదు. ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు అవకాశం మెల్లగా మెల్లగా